జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేరుగా చైనా సముద్రమే టార్గెట్గా మన భారతీయ నేవీ చెలరేగిపోతుందట్టే. ఈ న్యూస్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంటుందట్టే. ఓకేనా? చైనా ఎప్పటికైనా కూడా మన హిందూ మహాసముద్రం పైన అజమాయిషీ చెలాయించాలని చెప్పేసి తెగ ఊళ్ళూరిపోతుంది. హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యం చెలాయించడం ద్వారా హిందూ మహాసముద్రంలోని ఖనిజాలను అదేవిధంగా సహజ వనరులను దోచుకోవాలని చెప్పేసి చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఈ చైనా ప్రధానంగా దాని చైనీస్ పీపుల్స్ నేవీను విపరీతంగా అభివృద్ధి చేసుకుంటా పోతుంది. అంతేకాకుండా ఈ హిందూ మహాసముద్రంలోకి తరచుగా సబ్మెరైన్లను అదేవిధంగా యుద్ధ నౌకలను కూడా పంపిస్తా హడావిడి చేస్తుంది. కాదు, ఇది ఉండేదేమన్నా కాంగ్రెస్ గవర్నమెంటా, మోడీ గవర్నమెంట్ కానీ వంగబెట్టి మింగుతాడు ఊరికే కూడా కాకుండా. ఎందుకంటే ఈ హిందూ మహాసముద్రంలో ఒక్క భారతదేశం తప్పితే బలమైన దేశాలు ఏంటి కూడా లేవన్నమాట. ఆస్ట్రేలియా ఒకవేళ ఉన్నప్పటికి కూడా అది ఎక్కడో మూలన ఉన్నది. అంతేకాకుండా ఈ ఆస్ట్రేలియాకు చైనాను అడ్డుకునేంత సీన్ అయితే ఎంత మాత్రం కూడా లేదు. పైగా హిందూ మహాసముద్రంలో లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఖనిజ సంపద ఉన్నట్టు ఈ మధ్యనే శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. దీంతో ఈ హిందూ మహాసముద్రం పైన భారత్కు ఉన్నటువంటి పట్టును తప్పించి హిందూ మహాసముద్రం పైన తమ ఆధిపత్యాన్ని పెంచుకొని ఆ ఖనిజ సంపదను అంతా కూడా దోచుకోవాలని చెప్పేసి, అదేవిధంగా హిందూ మహాసముద్రంలో జరిగే వాణిజ్యాన్ని తానే కంట్రోల్ చేయాలని చెప్పేసి ఈ చైనా అయితే భావిస్తూ వస్తుంది. అందుకే చైనాను కౌంటర్ చేయడానికి మన మోడీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. కౌంటర్ అంటే ఇలాంటి కౌంటర్ కాదు, బీఫిట్టింగ్ రిప్లై ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం సర్వ సన్నాహాలన్నీ కూడా చేస్తుంది. ఈ చైనాకు చెందినటువంటి సబ్మరీన్లు కానీ యుద్ధ నౌకలు కానీ మన హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలంటే ముందుగా అవి చైనా సముద్రం నుంచి ఇండోనేషియా జలసంధి ద్వారా అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి ఆ తరువాత హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలన్నమాట. ఈ ఇండోనేషియా జలసంధినే మలక్కా జలసంధి అని కూడా అంటారు. ఇకపోతే చైనా తన సబ్మరీన్లను అదేవిధంగా యుద్ధ నౌకలను చైనా సముద్రంలోనే నిలిపుంచుతుందన్నమాట. రేపు చైనాతో ఏదైనా ఘర్షణ వాతావరణం తలెత్తినప్పుడు మనం ముందుగా చైనా నేవీని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అంటే మన బంగాళాఖాతం నుంచి నేరుగా చైనా సముద్రం పైన అయితే దాడి చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకే భారత్ ఇప్పుడు ఏం చేస్తుందంటే K6 సూపర్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ని అయితే తయారు చేస్తుంది. ఈ K6 మిసైల్ అనేది గంటకు 9600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగేటటువంటి సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఎంత? గంటకు 9600 కిలోమీటర్ల స్పీడ్. దీని అమ్మన ఆవిడది అనుకుంటేనే ఒక రకంగా ఉన్నదట్టే. దాని రేంజ్ వచ్చేసి 8000 కిలోమీటర్లు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 8000 కిలోమీటర్ దూరంలో పడుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. వాస్తవానికైతే అది 12000 కిలోమీటర్ల దాకా ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఇది సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్ అనమాట. అంటే SLBM అంటే జలాంతర్గాముల నుంచి ప్రయోగించగలిగేటటువంటి ఖండాంతర క్షిపణి అన్నమాట. ఇకపోతే ఈ చైనా నౌకాదళం హిందూ మహాసముద్రంలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ దేశం దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన JL3 SLBMకు ధీటుగా K6 SLBMను మన DRDO శాస్త్రవేత్తలు అయితే హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్ ల్యాబొరేటరీలో అయితే అభివృద్ధి చేస్తున్నారు. దేశ క్షిపణి కార్యక్రమ పితామహుడు అదేవిధంగా మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి గౌరవార్థం తయారు చేస్తున్నటువంటి ఈ K శ్రేణి క్షిపణుల్లో ఈ K6 అత్యంత అధునాతనమైందనమాట. ఈ మిసైల్స్ దాదాపుగా 39 అడుగుల పొడుగు అదేవిధంగా 6.5 అడుగుల వెడల్పు ఉండేటటువంటి ఈ క్షిపణుల్లో 2 నుంచి 3 టన్నుల దాకా పేలోడ్ని అయితే మోసుకోగలుగుతాయి. వీటి రేంజ్ వచ్చేసి చాలా ఎక్కువ కావడంతో మన భారత జలాల్లోంచి ప్రయోగిస్తే చైనాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు అదేవిధంగా యూరప్ అలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల దాకా ఇవి పోగలుగుతాయంట. ఇవి శబ్దం కన్నా 7.5 రెట్ల వేగాన్ని అందుకోగలిగినటువంటి హైపర్సోనిక్ క్షిపణులు అన్నమాట. వీటికి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సామర్థ్యం అయితే ఉంటుందన్నమాట. అంటే ఒకే క్షిపణి నుంచి ఒకటి కన్నా ఎక్కువ అణువార్హెడ్లు అయితే బయటకు వచ్చి వేరు లక్ష్యాలపైన దాడి చేయగలుగుతాయి. అణ్వాయుధాలనే కాదు, దీని ద్వారా
సాంప్రదాయ పెరుడు పదార్థాలను కూడా ప్రయోగించవచ్చు. అయితే ఈ క్షిపణుల బరువును మోయగలిగే స్థాయి ప్రస్తుతం మన వద్ద ఉన్నటువంటి జలాంతర్గాములకైతే లేదనమాట. అందుకే ఈ మిసైల్స్ను ప్రయోగించగల సామర్థ్యం ఉన్నటువంటి S-5 శ్రేణి ఈ స్ట్రాటజిక్ సబ్మరీన్లను కొచ్చిన్ షిప్ యార్డ్కు సమీపంలోని తయారీ కేంద్రంలో నిర్మిస్తారు. ఈ S-5 జలాంతర్గాముల బరువు వచ్చేసి 13,000 టన్నులు. అర్థమవుతుందా? ఒక్కో S-5 జలాంతర్గామి 12 నుంచి 16 దాకా ఈ K6 క్షిపణులు అయితే మోసుకొని పోగలుగుతుంది. అంటే మరో 2 సంవత్సరాల్లో మనం మన బంగాళాఖాతం నుంచో లేదా ఈ అరేబియా సముద్రం నుంచో లేదా హిందూ మహాసముద్రంలోని ఏ ప్రాంతం నుంచైనా సరే సబ్మరీన్ల ద్వారా ఈ K6 మిసైల్స్ను ప్రయోగించి చైనీస్ యుద్ధ నౌకలను అదేవిధంగా సబ్మరీన్లను ధ్వంసం చేయొచ్చు. మన భవిష్యత్తు తరాల కోసం మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ అతిపెద్ద ప్రాజెక్టును ప్రారంభించి దీన్ని అయితే పూర్తి చేస్తారు. అది విషయం. అయ్యా ఒకటి మాత్రం నేను చెప్తున్నా, కనీసం ఏ రూట్ ఇప్పుడు రక్షణ రంగం అంటే ఒక విభాగం ఉండదన్నమాట, వివిధ విభాగాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు మనకు అవసరం అవుతాయి. కాబట్టి అసలు మన ఊహకే అందనటువంటి అన్ని ఆయుధాలు, అన్ని మిసైల్స్, అయ్యి యుద్ధ విమానాలు కావచ్చు, ఒకటి కాదు ఆ స్వామి, హెలికాప్టర్లు, బాబా ఎంతకో మోడీ గారిది అది మైండా లేకపోతే అది పాదరసమా అంతకు మించిందో తెలియదు. కానీ ఆయన ఎంత వేగంగా ఎంత ముందు చూపుతూ ఆలోచన చేస్తున్నారో మాటల్లో వర్ణించడం. చెప్పినా కదా, గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, ఇది కొంతమంది మూర్ఖపు ఉండాకూడదు కదా, అర్థం కాదు. మన దేశానికి ఒక ఉక్కు కవచాన్ని తయారు చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ దేశం కూడా మన దేశాన్ని బొచ్చు కూడా పీకలేని విధంగా, అర్థమవుతుందా, బొచ్చు కూడా పీకలేని విధంగా అంత స్ట్రాంగ్గా అంత పటిష్టంగా మన దేశాన్ని తయారు చేస్తాడు. ఒకవైపు చూస్తేనేమో ఆర్థికంగా పరుగులు పెడుతుంది, ఇంకొక వైపు చూస్తేనేమో రక్షణ రంగ పరంగా అంత స్ట్రాంగ్గా తయారు చేస్తాడు. నిజంగా గర్వపడాల. మనం మోడీ టర్మ్లో మనం ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా గర్వించాలా. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.